హాయ్ ఫ్రెండ్స్, ఆ వీడియో చూసే ముందు అందరికి స్మాల్ రిక్వెస్ట్. సో మేమైతే చాలా కష్టపడి అయితే ఇప్పుడు సిరీస్ని అయితే రన్ చేస్తున్నాం. మీ కామెంట్స్ అన్ని పాజిటివ్గానే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సపోర్ట్ చేయండి. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ వేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంది నాన్న ఇలా తొందరనే తల వేసినట్టు కదా? కళ్ళు తొందరనే అయిపోయింది బిడ్డ, అందుకే తొందరనే వచ్చిన. అవునా నాన్న, ఇవాళ ఎంత వచ్చినాయండి మరి? ఏమో బిడ్డ, 20 సార్లు అయితే అమ్మినా, కానీ అంతా ఉద్దరేరా. ఓ 400 రూపాయలు అయితే వచ్చినాయి. అసలుకే ఊర్లో కళ్ళు దొరకడు ఎక్కువ అవుతుంది, ఇంకా నువ్వు ఉద్దరులు వస్తున్నావు నాన్న? ఏమున్నది బిడ్డ, అంతా మనోళ్ళే కాదురా మన దగ్గరికి వచ్చేది. కంపల్సరీ కళ్ళు పోయవలసిందే. కళ్ళు ఫస్ట్ ఉడవాలి, మనకు కావాల్సింది కాదు. ఇవాళ రేపే రేపు ఇస్తారు కదా. సరే నాన్న, మరి టిఫిన్ ఇడ్లీ చేసిన తీసుకురానా? ఎందుకు బిడ్డ, నేనే ఒక గ్లాస్ అంతా కళ్ళు అయినా కానీ ఎందుకు ఇవాళ పొద్దుగానే గుడి వేయించినావు? వచ్చే వారంలో ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కాలేజ్ తరఫున ప్లేస్మెంట్స్ కూడా వస్తున్నాయట, అందుకే దేవుని మొక్కొచ్చిన. సరే బిడ్డ, దేవుని దేవాల నీకు జాబ్ వచ్చిందనుకో నాకు సగం రందిపోతుందిరా. నువ్వు ఇట్లా రంది పడద్దని చెప్తున్నా, ఏదో రకంగా నేను జాబ్ తెచ్చుకుంటా కదా నాన్న. సరే బిడ్డ, కార్తీక్ ఫోన్ చేసిండ్రా, తమ్మునికి సర్జరీ సక్సెస్ అయిందట. అవునా నాన్న? అబ్బా, కార్తీక్ అన్నకైతే ఒక టెన్షన్ అయితే పోయింది నాన్న. అవును బిడ్డ, మన హైదరాబాద్ నీమ్ హాస్పిటల్నే ఆపరేషన్ చేసిందటరా, ఒకసారి వెయ్యి రావాలరా. సరే నాన్న, ఈ 2-3 డేస్లో వెళ్ళి చూసొద్దాం. సరే బిడ్డ, నువ్వు కూడా ఒకసారి కార్తీక్ అన్న ఫోన్ చేసి మాట్లాడరా. సరే నాన్న, నేను ఈవినింగ్ వరకు అన్నయ్యకి ఫోన్ చేసి మాట్లాడతా. సరే బిడ్డ, సమ్మన్న చిట్టు డబ్బులు ఇచ్చిండ్రా, బుక్లో ఇంటర్వ్యూ అయిపోరా. సరే నాన్న, మార్చి నెలలో ఇచ్చినట్టు రాయాలా? ఈ నెల బిడ్డ. సరే. ఇప్పుడు అరలేస్తే రాత్రి వస్తా ఏం తినలేదు, ఆ బాత్రూమ్ పోయొచ్చుగా ముఖం కడుక్కోపో, కూర అంటే అన్నం తిందు. నువ్వైతే అన్నం కూర అంటుపోరా, అదే నీ మెల్లగా తింటావు అని. బిడ్డ రాత్రి తినలేదురా, ఇప్పుడు 10 అవుతుంది. టైంకి తినకపోతే ఏదన్నా రోగం వస్తుందిరా, అసలే రోజులు మంచిగా లేవు. వత్తడాని రాతి అమ్మ, ఇప్పుడు బతుకుండేవన్నా ఉద్ధరించినట్టు నీ పని నువ్వు చేసుకోవాలి అప్పుడేగా. ఏంది బిడ్డ, పొద్దుగా లేచిన వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారా, లేచిపోయి ముఖం కడుక్కోపో. పిచ్చి మాటలు మాట్లాడు కాదమ్మా, సపరేట్గా నీ పని నువ్వు చేసుకోను రియకు పొద్దున్నే. సరే కానీ బిడ్డ, తమ్ముడు ఫోన్ చేస్తే ఎత్తుతలేవాట, మరి నాకు ఫోన్ చేసిండు, ఓసారి మాట్లాడరాదు? మామతో ఏం మాట్లాడాలమ్మా నేను? మళ్ళా తెలియదా మామ ఏమన్నా అంటే ఏ జాబ్ చేస్తున్నావురా, ఇంకెన్ని రోజులు ఖాళీ ఉంటావురా, ఏదైనా చూసుకోపోయినావు అని చెప్పి సావ కొడతాడు. నా టెన్షన్ నేను ఎవరితో నేను ఫోన్ మాట్లాడా. ఎందుకురా కొడుక గంత కోపం? వరంగల్నా ఏదో జాబ్ చూసిండట, పోయి చూసుకొని చేసుకోపోరాదు? అమ్మ నువ్వు నిజం చెప్పే, మామనే నా కోసం జాబ్ చూసిండా, లేకపోతే నువ్వు మామకు ఫోన్ చేసి నాకు కొడుకు ఖాళీ ఉంటాడు ఏదైనా జాబ్ చూడు అని చెప్పి చదివితే జాబ్ చూసిండా? ఏం లేదు బిడ్డ, మొన్న ఫోన్ చేసిండు, ఫోన్ చేసి రాఘవ ఏం చేస్తాండే అక్క అని అంటే, ఏం లేదు తమ్మి జాబ్ దూరం రాదురా అని అన్న నేను, అందుకే చూడొద్దు బిడ్డ. అంటే అమ్మ ఇప్పుడు నీ వల్ల నేను ఖాళీ ఉంటానా, ఏం పని పాట చేయకుండా అని చెప్పేసి లోకం మొత్తం తెలియాలా నానే? నీకు తెలుసు కానీ వాళ్ళు చూసిన జాబ్ నేను ఏం చెప్పేసి నా కాలమే నిలబడతాకు అంతే తప్ప, నాకు ఇంకోసారి ఈ జాబ్ల గురించి తీసుకొని రాకు, ఈ టాపిక్ నా దగ్గర తీసుకొని రాకు. ఎందుకు బిడ్డ గంత కోపానికి వస్తావు? ఒకసారి వరంగల్ పోయి మామకు కలిసి రాపోరాదు? అమ్మా ఇంకొకసారి నువ్వు ఈ టాపిక్ గురించి మాట్లాడకని చెప్పి నాకు అంతే. ఇక ఇట్లా ఎన్ని రోజులని ఊళ్ళో తిరుక్కుంటా తింటావురా నువ్వు? నీ తోట వాళ్ళందరూ జాబులు చేస్తాడే, నీకు ఇజ్జత అనిపిస్తలేదురా నీకు కొంచెం అన్నా? అమ్మా నేను నీకు ఇంట్లో ఇష్టం అంటే చెప్పు, నేను ఇంటికి రాను అంతే తప్ప వాడేవాడు ఏదో అంటాడు వీడేవాడు ఏదో అంటా అని చెప్పేసి నా దగ్గర ఇవాళ మంది ముచ్చలు తీసుకొని రాకు. ఏంద్రా మంది ముచ్చట్టు తీయొద్దంటావు? నువ్వు ఊళ్ళో తిరుగుతా అంటే అందరు నలుగురు 4 తీరులు అనుకుంటాను, నా ఇజ్జత పోతుంది కాదురా? అంటే అమ్మ ఇప్పుడు లోకంలో ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి ఇప్పుడు నువ్వు నన్ను అంటానా అనే? మన పెద్ద రాజుల కుటుంబం, ఇక నా వల్ల మన కుటుంబం పరువు మొత్తం పోతుంది ఊర్లో. అరే నాది రాజుల కుటుంబం కాకుండా నేను రాజు లెక్కనే చూసుకున్నారా? నీకంటే చిన్న చిన్న పోరగాళ్ళు జాబులు చేస్తాను, నీకు ఇజ్జత అనిపిస్తలేదురా కొంచెం అన్న? సరే అమ్మా, ఇప్పుడు నువ్వు అనేదాన్ని బట్టి నాకు ఏ పని పాట సాధన కాదు, నీ ఊర్లో చిల్లర తిరుగుతాను, నా వల్ల ఊళ్ళో నీ ఇజ్జత పోతుంది కానీ ఇక జీవితంలో నేను ఇంట్లోకి రాను, ఆ గేట్ లోపల అడుగు పెడితే నన్ను అడిగా అమ్మ. ఇక నేను నువ్వే మంచిగా ఉండు, ఇజ్జతతో బతుకు నువ్వే. ఇక గట్టెట్లా పోతాను రవా కొడుక, గాయంతో మాట అన్నదా తల్లి అన్నప్పుడు ఏమంటారా నేను? అరే చింతగాడు ఏమన్నా ఫోన్ చేసిండారా? ఏం చేయలేరా, నీకేమైనా చేసిండా? నాకు కూడా ఏం చేయలేదురా, నిన్న వాడి మీద కలర్లు కొట్టినందుకు ఫీల్ అయినంటావా? హోలీ రోజు కలర్లు పోయకుండా ఏం చేస్తారా? ఏం ఫీల్ కాలేవాడు? సరే కానీ పైసలు ఏమైనా సెట్ అయినాయారా? ఎవరన్నా అడిగినావా? నేను ఎవరిని అడగలేదు, నాకేం సెట్ కాలేరా. నీకేమైనా సెట్ అయినాయా? నాకు ఇక్కడ సెట్ అయినాయిరా, అందరిని అడిగాడు విసిగి కుడుతుంది, నాకు కూడా సెట్ కాలేరా. మరి ఎట్లరా, ఈ లోన్ ఎట్లా కట్టారా, మన అప్పులు ఎట్లా తెరపాలరా? రే ఏమో కానీ మనం ఇట్లా కలర్ గేమ్లో డబ్బులు లాస్ అయినాం కదరా, పోలీస్ స్టేషన్లో కేసు పెడదామా ఇట్లా డబ్బులు పోయినాయని? అరే పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఊళ్ళో ఎంత వెళ్తారా?
అప్పుడు మన జీతం పోతారా పోలీసు వాళ్ళు ఏమంటారు మీకు తెలియలేదు అంటారు వాళ్ళు అప్పుడు. అవునరా బిట్టు నువ్వు చెప్పింది నిజమేరా. వాడు ఎవడో చెప్తావు నువ్వు ఎట్లా అన్నావు, నువ్వు డబ్బులు ఎట్లా పడగొట్టుకున్నావు అని మననే అంటారా వాళ్ళు. అరే ఇంత చదువు చదివి ఇంత తెలివి ఉన్నావు సార్, మనం వాళ్ళు ఎట్లా నమ్మి పైసలు పడగొట్టుకున్నారా? ఏమో ఇక అన్నీ తెలిసి తప్పు చేసినాం కారా, ఇటు మింగలేకున్నాం ఇటు కక్క లేకుంటున్నాం కారా. అవునరా సూరి, లైఫ్లో లోన్లు తీసుకోవద్దు, ఇటువంటి గేమ్లు ఆడద్దురా సూరిగా. ఇంకా నారా ఇంకా లోన్లు తీసుకొని గేమ్స్ ఆడతావారా? అమ్మ తోడు ఇక జీవితంలో వాడు జోలికి పోవద్దురా. కష్టం నష్టం ఒక 10,000 జాబ్ అన్న చూసుకొని చేసుకోవాలి, కానీ లోన్ల జోలికి అయితే పోతురు ఇక. 10,000 కాదురా, వాడు 8,000 ఇచ్చినా మంచిదే చేద్దాం, కానీ ఇంకోసారి ఆన్లైన్ల జోలికి గేమ్స్ జోలికి మాత్రం పోవద్దు. ఓకేరా. సరేనే, ఈ ఉగాది మనం ఫ్రెండ్స్ అందరం మీట్ అయిదాం. మరొక పని చేయండి, మన ఫ్రెండ్స్ అందరిని తీసుకొని మా ఇంటికి వచ్చాయి. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను నీకు. ఆంటీ కూర్చోండి. ఆంటీ నాన్న కోసం వచ్చిల్లా? నాన్న ఇప్పుడే చుట్టు పైసల కోసం బయటికి పోయిండు. మీ నాన్న కొరకు రాలేదు జానకి, నీతోటి మాట్లాడుతానని వచ్చిన. నాతోటే మాట్లాడాలండి, అయినా మీ వాయిస్కి ఏమైంది అలా వస్తుంది? ఏం లేదు జానకి, సరిదైంది అందుకే ఇట్లా వస్తుంది. అయ్యో అవునా ఆంటీ, మరి డాక్టర్కి చూపించలేదా? కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగితే అయిపోవు కదా. ఆ సర్ది గోళీలు వేసుకున్నది జానకి, కొంచెం ఇప్పుడు మంచిగానే ఉన్నది. సరే ఆంటీ. రాగా ఉన్నాడా ఇంట్లో? ఏం చేస్తున్నాడు? వాడి ఇంట్లో ఎక్కన్నాడు బిడ్డ, పొద్దునగా వేయండి ఇది వరకు రాలేదు, దాని గురించే మాట్లాడుతానికి వచ్చిన. రాగానే మెల్లగా వస్తాడు తీయ ఆంటీ, ఏమున్నది మన ఊరు ట్యాంక్ కాడ కూర్చొని ఉంటాడు అంతే. అదే జానకి, ఖాళీగా ఊళ్ళో తిరుక్కుంటా ఎన్ని రోజులు ఉంటాడు చెప్పు. అయినా అంటే మీ కొడుకు ఒకరు చెప్తే ఇనే రకమా? ఆయనకు నచ్చింది ఆయన చేసే రకం కదా. అదే జానకి, నా రంది అంతా వరంగల్లో మా తమ్ముడు జాబ్ చూసిండట, పోరా అంటే పోతలేడు. ఇట్లా మన ఊర్లో ఖాళీ ఉండే బదులు ఏదో ఒక జాబ్ తీసుకొని చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు రాఘవ? అదే జానకి, పొద్దుగాల జాబ్ గురించి మాట్లాడితే నాతో లొల్లి పెట్టుకుని నేను ఇంటికే రాకుండా పోయిండిగా. ఏంటంటే ఇంటికి రాకుండా ఎడు పోతాడట? అసలు రాఘవ ఏం చేస్తున్నాడు తనకి అర్థమవుతుందా? అదే బిడ్డ, వాంతో నాకు రంది అవుతుంది, వాడు నువ్వు చెప్పు తింటాడు కదా, ఒకసారి మాట్లాడరాదు నువ్వు. నేనేం చెప్పాలంటే ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పినా, నా మాట వింటలేడు. మరి ఎట్లా బిడ్డ, బిట్టుకుని నువ్వు సూరికి చెప్తామంటే వాళ్ళు పైసలు పొడగొట్టుకొని వాళ్ళ రందిరా వాళ్ళు ఉన్నారు, మరి వానికి ఎవరు చెప్పాలి? మరి ఏం కాదండి, సాయంత్రం వరకు ఉండి ఆయననే వస్తాడు ఇంటికి, మీరేం టెన్షన్ పడకండి. రాత్రితో వాడు ఏం తినలేదు బిడ్డ, ఒకసారి పోయి నువ్వు మాట్లాడరాదు, నీ మాట వింటాడు. అంటే ఇప్పటికే నేను రాఘవ యాక్సెప్ట్ చేస్తానని మస్తు కోపం మీద ఉన్నాడు, మళ్ళీ పోయి నేను అడిగిన అనుకో నీకేం అవసరం అంటాడు. వాడు ఖాళీగా ఉన్న రోజులు గిట్నే చేస్తాడు బిడ్డ, అదే వరంగల్లో డ్యూటీ చేసింది అనుకో వాడు మారుతాడు. అవునా అంటే రాఘవ ఇట్లా ఇంట్లో ఖాళీగా ఉన్నాడంటే నా గురించి ఎక్కువ ఆలోచిస్తాడు. మీరు చెప్పినట్టు ఆయన జాబ్ చేసిండు అనుకో ఖచ్చితంగా మారేటోడు, కానీ ఆయనకి ఎవరు చెప్పాలి ఇప్పుడు? మేము ఎవరని చెప్పినా ఈనాడు బిడ్డ, నువ్వు చెప్తే వాడు మారుతాడు, ఒక్కసారి నా గురించి ఆలోచించి చెప్పరాదు బిడ్డ. సరే అండి, మీకోసం ఒకసారి రాఘవతో మాట్లాడతా, నా మాట కూడా వినలేదంటే నన్ను ఏమనొద్దు మరి. సరే జానకి, వాడు ట్యాంక్ దగ్గర ఉంటాడు అన్నావు కదా, పోయి మాట్లాడుకో. సరే ఆంటీ, మీరు కూడా రండి, మిమ్మల్ని ఇంటికాడ నుంచి రాఘవ దగ్గరికి వెళ్తా. ఏంటి రాఘవ, ఎప్పుడు చూసినా ఈ చెట్టు కింద ట్యాంక్ దగ్గర కూర్చుంటావు, నీకు బోర్ కొట్టదా? జనాల మధ్యలో ఉంటే బోర్ కొడుతుందని చెప్పేసి ఒంటరిగా ట్యాంక్ దగ్గర కూర్చుంటాను. అవునా, అందుకేనా పొద్దున మీ అమ్మతో గొడవపడి ఇక్కడికి వచ్చేసినావు? మా అమ్మతో గొడవపడ్డ విషయం నీకు తెలిసిందంటే మళ్ళీ మా అమ్మను మీరిద్దరు కలిసి మాట్లాడుతున్నారా ఏంది? లేదు రాఘవ, ఇంతకుముందు ఆంటీ ఇంటికి వచ్చి మాట్లాడింది, నీ గురించి చాలా బాధపడుతుంది. జానకి, ఇప్పుడు నువ్వు మళ్ళీ మా అమ్మ గురించి నా దగ్గర మాట్లాడిన కథ మాత్రం ఇప్పుడు నేను మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు వెళ్ళిపోయా. ఏంటి రాఘవ, నువ్వు ఎప్పుడు చెప్పింది వినవా? అసలు అర్థమే చేసుకోవాలి, అక్కడ మీ అమ్మ బాధపడుతుంది. జానకి, ఇక నువ్వే నాకు చెప్పాలి, నువ్వు వాళ్ళని అర్థం చేసుకున్నావు అని చెప్పేసి నేను అందరిని అర్థం చేసుకోవాలన్నా? ఫస్ట్ నువ్వు నా ప్రేమను అర్థం చేసుకో, అప్పుడు నేను అందరిని అర్థం చేసుకుంటా. నేను ఎవరి గురించి ఆలోచించమంటలేదు రాఘవ, మీ అమ్మ గురించి ఆలోచించి అర్థం చేసుకోమంటున్నా. జానకి, అసలు నాకేమైతుంది మా అమ్మకి ఏమైతే అని చెప్పు, మా గురించి నీకెందుకు? నేనంటే నీకు అవసరం లేదని చెప్పేసి అన్నావు కదా, మళ్ళీ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంటా మా ఫ్యామిలీ నుంచి అట్లా? రాఘవ, ఆల్రెడీ మీ అమ్మతో చెప్పిన ఇక్కడికి రానని చెప్పేసి, మీ అమ్మ వచ్చి రిక్వెస్ట్ చేస్తాను కదా ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను నీతోటి. అసలు నువ్వు ఎవరు జానకి? నువ్వు ఎవరు చెప్పు నాకు చెప్పడానికి? నువ్వు చెప్తే నేను ఎందుకు ఇంటా? నా ఇష్టం, నా లైఫ్, నేను ఏమన్నా అవుతా, నీకు అవసరం లేదు, నీకు సంబంధం లేదు, నువ్వు ఇన్వాల్వ్ అగ్గంతే పో. సరే, ఏదో ఫ్రెండ్లా అని చెప్పేసి మాట్లాడుతుంటే నువ్వు నేను ఎవరు అంటున్నావు కదా, సరే ఇట్లా నుండి రాఘవ, మన దగ్గర ఫ్రెండ్షిప్ కూడా లేదు. కాదు జానకి, నీతో ఎప్పుడైనా ఫ్రెండ్షిప్ చేస్తా అని చెప్పేసి అన్న, నీతో నాకేం ఫ్రెండ్షిప్? నా దోస్తుగా లేరు నాకు చిన్నప్పటి నుంచి వెళ్ళి. ఇదంతా కాదు రాఘవ, ఆంటీ బాధపడుతుంది, మీ మామయ్య జాబ్ చేసిండట, నువ్వు చేస్తావా చేయవా? ఇప్పుడు నేను ఉన్న సిచ్యువేషన్ నాకు ఏం చేయాలని లేదు జానకి, ప్లీజ్ నువ్వు ఇక్కడ వెళ్ళిపోయిగా. ఏంటి రాఘవ అంత ఇట్లా మాట్లాడుతున్నావు? నీ గురించి మీ అమ్మ ఆలోచించేది, పోయా జాబ్ చూసుకో. ఇప్పుడు నీ దేనికోసం జాబ్ చేయాలి, ఎవరి కోసం జాబ్ చేయాలి చెప్పు జానకి. నాకు అసలు ఇప్పుడు ఏది చేసే ఇంట్రెస్ట్ లేదంటే చెప్పి నన్ను ఇస్తావు, ఇక్కడ వెళ్ళిపో. దేనికోసం జాబ్ చేయాలా? నీ కోసం జాబ్ చేయాలి, నీ ఫ్యామిలీ కోసం జాబ్ చేయాలి, అన్ని బిలిబిత్రి మాటలు మాట్లాడుతావు. బిలిబిత్రి మాటలు మాట్లాడేది నేను కాదు, నువ్వు. అయినా ఇవాళ ఏంది విశేషం మరి ఇట్లా చిరగట్టుకొని వచ్చినావు?
పొద్దుగానే పెళ్లి చూపులు చూడడానికి వచ్చిండు, అందుకే ఇట్లా రెడీ అయినా. సాల్తి జోకులు బాగున్నాయి కానీ మీ అయ్య లేకుండా నీకు ఎట్ట పెళ్లి సంబంధం చూడడానికి వచ్చిండు? మీ డాడీ అక్కడనే మండపకాడ కళ్ళు పోసుకుంటున్నాడు, నువ్వు పెళ్లి చూపులు అంటాను కానీ నిజం చెప్పు, ఇది ఎందుకు కట్టినావు? పెళ్లి చూపులు అంటే నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు చూసినా కానీ పొద్దున గుడికి పోయి వచ్చిన. ఇగో ఇంకోసారి ఇట్లాంటి విషయాలు నువ్వు జోకులు లేకు. నీ ఇంటికి ఎవరైనా చూడడానికి వస్తాలనుకో మన క్లాస్ కాడకి వచ్చడానికి వెళ్తుంది. సరే కానీ రాఘవ, ఇవన్నీ ఎందుకు? కొన్ని రోజులు జాబ్ చేయొచ్చు కదా. ఇప్పుడు నేను ఎందుకు వస్తాను జాబ్ చేయాలి చెప్పు జానకి? నా లవ్ యాక్సెప్ట్ చేయి, జాబ్ చేస్తాడు కాదు, నువ్వు ఎక్కడ జీతం ఉంచినా కూడా వాళ్ళకి జీతం ఉంటా. అబ్బా నువ్వు పెళ్లి ముచ్చట్లు ఏవి తీయకు, చక్కగా వరంగల్లో జాబ్ ఉందట, వెళ్ళి మీ అమ్మ చెప్పిన పని చూసుకో. అరే జానకి నాకు ఇంట్రెస్ట్ లేదంటాడు, నువ్వు మళ్ళీ జాబ్ అంటావు ఏంది? అరే రాఘవ చెప్పేది విని రాఘవ, మీ అమ్మ నీకోసమే చెప్తుంది కదా రాఘవ. హలో మల్లేషు, అరే నెల ఎండింగ్కి వచ్చింది, ఇంతవరకు స్విచ్అప్ అయితే పంపలేదురా? సరేరా, అరే నువ్వు రాకుండా మంచిగా నా బిడ్డ నెంబర్ కదా, దానికి ఫోన్పే చేయి. సరేరా, నా బిడ్డ పంపించిన మళ్ళీ ఫోన్ చేసి చెప్పు మరి ఏ విషయం ఆయన. బిడ్డ మల్లేశం స్విచ్అప్లు సాయంత్రం కొట్టా అని చెప్పిండు ఫోన్పే, నాకు చెప్పు కొంచెం తర్వాత. సరేనా అన్న. సరేనా బిడ్డ, మళ్ళీ ఎక్కడికి వేస్తానవరా? రాఘవ వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చింది నాన్న, ఒకసారి రాఘవతో మాట్లాడంటే వెళ్ళొస్తున్నా. అవునా బిడ్డ, దేని గురించిరా? వాళ్ళ తమ్ముడు వరంగల్ ఏదో జాబ్ చేసిండటనే, దాని గురించి మాట్లాడమంటే మాట్లాడినా. అవునా బిడ్డ, మరి జాబ్ చేస్తారటనారా? ఏమో నాన్న, నేనైతే రాఘవకి చెప్పేది చెప్పిన, తన ఇష్టం. ఇంకా సరే బిడ్డ, నువ్వు ఇంట్లో పోతే చీరిపి డ్రెస్ వేసుకోపో, నీ కారే కడుకున్నా తానని నేను. ఏం రాసింటూ పొద్దున్న తాగుడుతో స్టార్ట్ చేసినావు, మొన్న మమ్మల్ని బాగా అంటే గారా. అరే ఇప్పటికే నా మనసు ఏం మంచలేదురా, ప్లీజ్ రా, నన్ను ఒంటరి వదిలే వెళ్ళి ఇక్కడ వెళ్ళిపోలే మీరు. అరే నిన్న నీ మీద కలర్స్ కొట్టామని ఫీల్ అయినావారా? అయినా నీకు మీకు ఏమవుతారా? నేను సరే నేను ఇవ్వండి రా, మీరు నా మాట ఎందుకు వింటారు? మీరు జానకి మాట వింటారు, జానకి చెప్పినట్టు నా మీద నా కలర్లో కొట్టలేదు కదా. అరే మా ఊహ తెలిసినప్పుడు కాంచెలు మనం ముగ్గురం కలిసి ఆడుకున్నాం కారా, అందుకోసం నీ కలర్ చూసినావు రా. నేను మీకు ఏం చెప్పినరా, నా మీద రవ్వంత కలర్ కూడా పడద్దు రా అని చెప్పేసి అన్న. అయినా మీరు జానకి చెప్పిలని చెప్పేసి జానకి మాటిని నా మీద కలర్లు కొట్టిల్లు. అంటే మీరు నా మాట కంటే జానకి మాట ఎక్కువ మీకు. అట్లా కాదురా చింటూ. అరే సారీ, వైన్స్కి 6 బీర్లు తీసుకెళ్దాం పరా, మంచిగా ఉండదు తాగుదాం. అరే నేనైతే మీతో కూర్చొని రా బాబు, మీకు మాకు సంబంధం లేదని చెప్పేసి అన్న. ఒకవేళ మీరు ఇక్కడ తాగుతానని చెప్పులే, నేనే ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతా. అరే ఎందుకు రా చింటూ, ఇంకా దాన్ని మనసులో పెట్టుకుని అట్లా చేస్తావు? ఇంకోసారి ఏ లోన్స్ తీసుకోమో ఏ గేమ్స్ ఆడడం రా, ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. సో నాకు అర్థమవుతలేదురా, మీరు ఏ గేమ్ ఆడుకుంటే నాకేంది, మీరు ఏ లోన్లు తీసుకుంటే నాకేంది రా? అసలు నాకెందుకు చెప్తారు మీరు ఎవరు అసలు? పక్కకు పోలి ఇక్కంచాలి. సరేనా చింటూ, ఇప్పుడు ఏమైందని ఒక్కడే కూర్చొని తాగుతాను చెప్పరా నాకు? ఏం చెప్పాలి చెప్పు? నేను ఇటు నా దోస్తు వాళ్ళు నన్ను మోసం చేసిళ్ళు, ఇటు నేను ఇష్టపడ్డది అది నాకు కాదనుకొని చెప్పేసి వెళ్ళిపోయింది. ఇటు మా అమ్మ కూడా నా వల్ల పరుగు పోతానని చెప్పేసి అట్లా మాట్లాడుతుంది. ఇది ఎందుకోసం చెప్పు? నేను బతకాలి, ఉన్నాను రోజు గిట్లనే తాగుతా, ఉంటా పోతే పోతే. అరే చింటిగా, నీ దోస్తులు ఎటు పోలేదురా, ఇప్పటికి మనం ముగ్గురం కలిసి ఉంటాం, నీతోనే ఉంటాం మేము. ఈ అమ్మాయి అంటావా కామన్, ఎప్పుడు నేను తిట్టేదే కదా. ఇక జానకిని అంటావా, జానకి నిన్ను కలిపే బాధ్యత మాదేరా. అరే బాబు, మీరు నన్ను కలుపుడద్దు, మీరు నాకు ఏం చేయాల్సిన అవసరం లేదు బాబు. మీరు నాకు చేసేది ఏమన్నా ఉంటే నన్ను ఇక్కడ ఉంటారు వదిలేసి మీరు ఎటన్నా పోలిగా. సరేరా చింటూ, నిన్ను ఒక్కరిని వదిలేస్తాం, ఒక్కరిని నువ్వు ఏతావు రేడా? చేయడానికి ఏం లేదురా, ఇక పొద్దుగా అంతా సాయంత్రం రాక ఇక మంచిగా ఈ మరికింది తాగుతా, ఇగో ఈయన్నే పంటారా, ఇక అంతే. ఇక మీరు ఇక్కడ వెళ్ళిపోండి. పిచ్చిలేసిందా రావులే, పొద్దున్న సాయంత్రం వరకు ఏం తాగుతావురా? అరే చక్కగా బండి ఇంటికి పోదాం. అయినా నీ బండి ఏదిరా? నా బండారా అక్కడ బెల్ట్ షాప్లా తాకట్టు పెట్టి వచ్చిన. ఇక తాగినంతరా మీకు కూడా ఏమైనా కావాలంటే చెప్పులి, నా పేరు చెప్తే ఏమన్నా ఇస్తాడు, పో తాగి ఎంజాయ్ చేసుకోపోలి. అరే ఏంద్రా చింటూ, ఆ బండి తాకట్టు పెట్టి తాగుడు ఏంద్రా? ఏంద్రా బిట్టు అంతా మీరు ఇట్లా మాట్లాడతాడు? అరే ఫస్ట్ ఆ బెల్ట్ షాప్ కాడికి పోయి బండి నిప్పించుకొద్దాం దారా. అరే దారా చింటూ బండి ఎక్కురా. అరే నాకు పిచ్చి లేపకులరా, నేను ఎటు రాను రా, ఈ రోజు నుంచి వెళ్ళి ఈ మర్రే నా ఇల్లు రా బాబు. ఫస్ట్ మీ ఇక్కడ దెంగేయాలి. అరే ఏంద్రా చింటూ అట్లా మాట్లాడుతున్నావు, ఇట్లా చేసి కరెక్ట్ కాదురా, ఇంటికి పోందారా. అరే నీకు చెప్తా అర్థమవుతుందా? ఇదే నా ఇల్లు రా, నా ఇంట్లో నేను ఉన్నా, మీరే వచ్చినా డిస్టర్బ్ అవుతారు. పోలీ నాకేమన్నా అయిందనుకో, అప్పుడు మీరు వచ్చినా తీసుకొని పోలీ ఎట్టంటే అట్టిగా. అరే ఏంద్రా చింటూ అంత గట్లా మాట్లాడతాను, అంతగా సాగుతా ప్లీజ్ రే, మీ ఇక్కడ కూర్చోగలరు రే, నా ఇక్కడ ఉంటే మాత్రం చీసాలు తనకా వెళ్ళి తినుకుంటారా? మీరు వెళ్ళిపోవాలా ఇక్కడ, ముందే చెప్తాను రే, వెళ్ళురా మీరు. అరే ఏంద్రా చింటూ అంత సైకోన్లా మాట్లాడతాను, ఇట్లా వేసుడు కరెక్ట్ కాదురా. ఎందుకురా నా జీవితం? ఇక ఇటు నేను లవ్ చేసింది నన్ను వదిలేసిపోయింది, ఇటు నేను చిన్నప్పటి నుంచి ఇష్టపడే నా దోస్తు వాళ్ళు నన్ను మోసం చేసిండు, ఇటు మా అమ్మ కూడా నా వల్ల ఇజ్జత్ పోతామని చెప్పేసి అన్న తర్వాత ఎందుకోసం బతకాలరా? ఇక ఎందుకు నా జీవితం? నేను ఉన్నాను రోజు ఇక ఇక్కడనే మరికింద తాగుతా, బతుకుతా సత్య ఇక అంతే పోలి. అరే సూరి, మనం ఉంటారు కదరా, మనం పోదాం పరికించాలి.
అమ్మా సురేష్ బిట్టు ఏది కొడుకులు అలా గిట్లా వచ్చిండ్లు ఏం చెప్పాలమ్మా నీతోనే మాట్లాడదామని వచ్చిన. దేని గురించి సురేష్ మళ్ళీ ఏమైంది? ఏం చెప్పాలమ్మా రాగాడు ఒక్కడే మరి కింద ఉండి తాగుతాడు. మేము ఎంత చెప్పినా నింటలేడు. వాడు మళ్ళీ ఎందుకు తాగుతాడు బిడ్డ? ఏమైందట వానికి? ఇంకా తెలిసిందే కదా అమ్మ, జానకి అంటాడు, జాబ్ అంటాడు, ఎన్నెందో మాట్లాడుతాను వాడు. నేనేం చేయాలి బిడ్డ? మా తమ్ముడు వరంగల్ కాడ జాబ్ చూసిండు పోరా అని నేనంటే ఇంట్లోకి వెళ్ళిపోయిండు. అదే అమ్మా వానికి జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేకుండా సపరేట్ ఉండాలమ్మా. అదే వాడు సాగుకుంటా మరి కింద ఏదో మాట్లాడుతాడు. ఏం చేయాలి బిడ్డ? అసలే నా మాట వింటలేడు. రాత్రి సంద అన్నం తినలే ఏం తినలే పోయి తాక్కుంటా కూర్చున్నాడు ఆడ. మరి వాడు ఇట్లా ఎవరు చెప్పినా కూడా ఎట్లా అమ్మా? వాడు కనీసం మాత్రం మాట కూడా మాట్లాడతలేడు. బిట్టు నేను చెప్పే తిరిగా చెప్పిన బిడ్డ. లాస్ట్కు జానకి దగ్గరికి పోయిస్తూ చెప్పిన. జానకి నన్ను ఇటుకడ దించే మనతోటి మాట్లాడుతానని పోయింది. ఆడ ఏం జరిగిందో నాకు తెలియదు. ఇక ఏమున్నదమ్మా వాడు మళ్ళా జానకితో పెళ్ళి అది అని చెప్పినట్టున్నాడు. ఆమె వెళ్ళిపోయినట్టున్నది. అందుకోసం వాడు తాగకుండా ఊకున్నాడు. ఆ జానకేమో అట్లా వాడేమో ఇట్లా. కొన్ని రోజులు వరంగల్ పోయి ఆ జాబ్ చేసుకొని బతుకురా అని అంటే వస్తాం మారతలేడు. మరి ఎట్లా అమ్మా వాడు మా మాట వింటలేడే నీ మాట వింటాడా జానకి మాట కూడా వింటలేడే. వాడిని అట్లా వదిలేస్తామా చెప్పు? అట్లా వదిలేస్తే పిచ్చోడు అయ్యేటట్టున్నాడు. పోయి తీసుకుని వద్దాంపా. ఏ ఆడికి వచ్చినా నన్ను తిడుతాడు బిడ్డ. వాడు ఎన్ని రోజులు బాధపడతాడో పడని. మరి నువ్వు కూడా గట్ట అంటే ఎట్లా అమ్మా? తాగి వాడు ఆరోగ్యం ఖరాబ్ అయితే ఎట్లా చెప్పు? నువ్వు మాతో తీసుకొద్దాం అని. పిట్టు పొద్దుగాల జాబ్ చేయరా అంటేనే తిట్టుకుంటా పోయిండు. నేను రాననుకుంటా పోయిండు బిడ్డ. ఇప్పుడు నేను వచ్చేంటే నన్ను తిడతాడు. మీరైతే పోయి అడుగుంది. సరే అమ్మా మేము ఆయనతో మాట్లాడితే మాట్లాడతాం. నువ్వైతే సాయంత్రం వరకు రారాదు. సరే బిడ్డ. దారా బిట్టు మా అమ్మ. అరే ఇక వాడు జానకి చెప్తేనే వింటారా? పోయి జానకితో చెప్తాం పా. సరే పోదాం పరా. బిట్టు సోరీ ఏంటి సర్ప్రైజ్? సడన్ గా మా ఇంటికి వచ్చింది కదా. జానకి నీతో కొంచెం మాట్లాడేది ఉన్నది, అందుకోసం వచ్చినాం. అవునా సూరి? సరే లోపల రండి, కూర్చొని మాట్లాడుకుందాం కదా. లేదు జానకి, ఇక్కడనే మాట్లాడుకుందాం. ఒకసారి మరికాడికి వెళ్దాం, వస్తావా? మర్రికాడిక? ఇంత ఎండలోనా? ఏమైంది బిట్టు? ఇప్పుడు మర్రికాడిక ఇంత ఎండలో ఏమైంది బిట్టు? జానకి అక్కడ రాగాడు ఒక్కడే తాకుండా బాధపడతాడు. మేము ఎంత చెప్పినా అయినట్లే, నువ్వు చెప్పినా ఇంటాడు కావచ్చు. రారాదు. ఏంటి తాగుతున్నాడా? అసలు ఆయనకి ఏమైందని తాగుతున్నాడు? నేను పొద్దున మాట్లాడితే కూడా అంత ఏదేదో మాట్లాడిండు. నీకు తెలియదే ఉన్నది జానకి, వాడు నీ గురించి ఆలోచించకుండా బాధపడతాడు. ఒకసారి నువ్వు వచ్చి చెప్తే వాడు ఇంటాడేమో. సూరి మార్నింగ్ ఆంటీ వచ్చి మాట్లాడమంటే పోయి మాట్లాడాను. ఆమె మస్తు సీరియస్ అయ్యాడు. మళ్ళీ మాట్లాడాను అనుకో సీరియస్ అవుతాడు. అంత అవసరమా? కాదు జానకి, పొద్దున ఒక్కదానే ఉన్నావు. ఇప్పుడు మీ ఇద్దరం ఉన్నాం కదా, ఏమన్నాడు? మనం వెళ్దాం మరికిందికి. బిట్టు ఇప్పుడు నన్ను చూసిండు అనుకో అన్ని గుర్తు తెచ్చుకొని చాలా బాధపడతాడు. ఎట్లా తాగుతున్నాడు, తాగని అట్లనే రిలాక్స్ అవుతాడేమో. జానకి నీకు రాగా గురించి తెలియదు. వాడు కనుక తాగుడు స్టార్ట్ చేసినా అనుకో అసలేం మానాడు. నువ్వు రా, మనం మరికిందికి వెళ్దాం. అబ్బా మళ్ళీ రాఘవ నన్ను చూస్తే అన్ని గుర్తు తెచ్చుకుంటాడు. నేను రాంతి. జానకి వాడు నేను ఏమనుకున్నా చూసుకున్న బాధ్యత మా జానకి. ప్లీజ్ జానకి రా. జానకి వాడు నేను చూస్తానన్నా తాగడం మానేస్తాడు కావచ్చు. ఓకే. ఏంది రాఘవేది, అసలు నువ్వు ఏం చేస్తావు? నీకు అర్థమవుతుందా? ఇట్లా చెట్ల కింద కూర్చొని తాగుతా చూసారు ఏమనుకుంటారు? ఎవరో ఏదనుకుంటా నాకేం జానకి. అరే మేము ఇక్కడికి రావద్దురా అని చెప్పేసి అంటే పోయి జానకిని తీసుకొని వచ్చిల్లారా? అవును, వాళ్ళు రమ్మంటే నేను వచ్చిన. అయితే ఏంది ఇప్పుడు? ఇప్పుడు మీరు చెప్తే ఇంట్లో అని మీరు పోయి జానకిని తీసుకొని వచ్చిల్లారా? లేకపోతే జానకి చెప్తే వింటున్నారా? యువతిరా అది గది చెప్తేనే ఎందుకు వింటారా? రాఘవ నువ్వు తాగిన అందరికి తెలిసిడా? తాగుబోతూ మాట్లాడు, చక్కగా మాట్లాడు. ఏంది ఏంది నీతో చక్కగా మాట్లాడేది? నేను బరాబరి తాగుతా, ఇట్లనే మాట్లాడతా. ఏంది ఇప్పుడు చెప్పు, నీతో ఏంది? రావే పోవని మాట్లాడు అనుకో అసలు మంచిగా చెప్తున్నా. అదే సీసేసుకొని తలగా వల్ల కొడతా. దాదాకి దా, నాకు కూడా బతకాలని లేదు, ఎప్పుడు పోవాలని చెప్పేసి ఉన్నది. ఇగో ఈ సీజ తీసుకొని నా తలకాయ బలగొట్టు. చూసిలా బిట్టు సోరి ఈయన ఎట్లా మాట్లాడుతున్నారు? ఈయన గురించి మీరు తాపత్రపడని ఇట్లనే ఉంటాడు ఈయన. పోదాం పా ఇంటికి. అసలు నాకు కూడా అర్థమైతే లేదు. మిమ్మల్ని ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? ఇప్పుడు మీ ఇక్కడ ఎవరు ఉండవంటారు? మీరు పోతా అంటే ఎవరు ఆపుతారు చెప్పుల్ని? పోలే ఏమో. ఏంద్రా చింటూ గిట్లెందుకు మాట్లాడుతున్నావురా? లవ్ చేసిన అమ్మాయితో గిట్ల నారా మాట్లాడేది? అవునరా, దాన్ని లవ్ చేసినా కాబట్టేగా నాకు ఈరోజు నీ కథ పట్టింది. ఎప్పుడు రా నన్ను అర్థం చేసుకుంటుంది. రాఘవ ఏదైనా ఉంటే రేపు పొద్దుగాల మాట్లాడుకుందాం. మంచిగా చెప్తున్నా, ఇంటికి పోదాందా? నేను నా అమ్మ చెప్తేనే నేను దాన్ని లెక్క చేయలే. ఇక నువ్వు పెద్ద పీకుదానం అని చెప్పేసి నువ్వు వచ్చే చెప్పుడుతోటే నీ వెనక తోగుకుంటా.
కన్నాడు. ఇట్లా కాదు రాఘవ, నువ్వు తాగి ఇట్లా వేస్తున్నావు, నీకేమైనా ఎట్లా చెప్పు. మీ అమ్మకి ఎవరు ఉన్నారు? అదే జానకి, నేను అంట ఇష్టం లేదని చెప్పేసి నువ్వు అన్నావు కదా, ఇక నేనెటు పోతే ఏంది, మా అమ్మకి ఏమన్నా అయితే అని చెప్పు. అరే నువ్వు ఇట్లా తాగుతానో బాధపడతానో జానకి చెప్పుడుతోనే వచ్చిందిరా, అర్థం చేసుకోరా. అరే వేరే అమ్మాయి అత్త రాసింటు ఎందుకు అట్లా చేస్తాను నువ్వు? అరే అసలు మీరు ఎవర్రా? నీ తాగుతేంది, నాకేమైతే మీకేందిరా? నీ తాగి ఇక్కడనే చెప్తారా? మీకేం అవసరం రా? ముందే చెప్తానా? ఫస్ట్ మీరు ఇక్కడ దెంగేయాలి. రాఘవ, నేను ఇక్కడ ఒక అమ్మాయిని ఉన్నా, నా ముందు పిచ్చి పిచ్చి మాట్లాడాను, అస్సలు మంచిగా ఉండే చెప్తున్నా. నేను బరాబర్ ఇట్లనే మాట్లాడతా, ఉంటేనే ఉండుల్లి, లేకపోతే ఇక్కడ దొబ్బేయాలి. బా రాఘవ, నీకు ఎట్లా చెప్పాలి, అసలు ఎట్లా చెప్తే అర్థం చేసుకుంటావు నువ్వు? నేను ఎందుకు అర్థం చేసుకోవాలా జానకి చెప్పు? నా లైఫే మీరు అనుకున్నా, నా హ్యాపీనెస్సే మీరు అనుకున్నా, ఇప్పుడు మీరే నన్ను కాన్న తర్వాత ఎందుకు నా లైఫ్లో హ్యాపీనెస్సే లేదు కదా? అరే నేను ఎవరు దూరం పెడతారా? నువ్వు దూరం చేస్తానా, మేము దూరం చేస్తానవరా? ఎప్పటికి మేము మీతోనే ఉంటాంరా, మాట ఇస్తానవరా? అరే బిట్టు సూరి, మీరు గిట్లాంటి మాటలు ఎన్నో ఇచ్చిరా, నాకు మీ మీద నమ్మకం లేదురా. నమ్మకం అంతా పోయింది, డిపోనరా ఎక్కించాలి మీరు. రాఘవ, నా వల్లే కదా నువ్వు ఇట్లా తాగాగమయ్యేది, నా వల్ల నువ్వు తాగుతున్నావు అని తెలిస్తే మేము ఎట్లా హ్యాపీగా ఉంటాం చెప్పు? మీరు అందరూ హ్యాపీగానే ఉంటారు జానకి, హ్యాపీనెస్ లేనిదే నా ఒక్క జీవితంలో నా తల్లాత ఇట్లా రాసున్నది. వెళ్ళిపోండి మీరు. సరే రాఘవ, నువ్వు హ్యాపీ ఉండాలంటే చెప్పురా, ఏం చేయాలో ఏదంటే అది చేస్తాం రా. అంతేగా నువ్వు తాగురా. అరే నేను ఎందుకు హ్యాపీ ఉంటానో మీకు తెలియదారా? ఈ పక్క ఉన్న వాళ్ళకి తెలియదారా? వాళ్ళకి తెలిసి కూడా ఏం తెలియనట్టు ఎందుకు ఇట్లా యాక్టింగ్ చేస్తారు? జానకి ప్లీజ్ జానకి, వాళ్ళ యాక్సెప్ట్ చేయ జానకి, వానంత మంచిగా దొరకదు జానకి, కావాలంటే మీ ఇంట్లో మేము ఒప్పిస్తాం జానకి. అవును జానకి, మీ ఇంట్లో ఎలాంటి గొడవలు కాకుండా మీ పెళ్లి చేస్తాం జానకి, ఒప్పుకో జానకి, ప్లీజ్ జానకి. ఇప్పుడే ఇట్లా మాట్లాడతాడు, ఇంకా పెళ్ళి అయితే అవసరం లేదు, విట్టు వదిలే. జానకి ఇన్ని రోజుల నుంచి చూస్తాను, వాడు ఎప్పుడు ఇట్లా రాయిందా చెప్పు? ప్లీజ్ జానకి, మనం తాగనేకుండా చేసే బాధ్యత మా జానకి, ప్లీజ్ జానకి, మన లవ్ ఒప్పుకో. సరే బిట్టు, మీ మాట మీద ఒప్పుకుంటాను, ఫస్ట్ ఆ తాగడం ఆపమని చెప్పు. మరి జానకి, వీళ్ళు చెప్తే నువ్వు ఒప్పుకునేది నాకు అర్థం కాదు. అంటే నీకు నేను ఇష్టం లేదా? బలవంతం మీద నువ్వు ఒప్పుకుంటానా? ఊరు బిత్తురోడా, నీ లవ్ యాక్సెప్ట్ చేస్తాందిరా, నువ్వు ఆవురా, మళ్ళీ మనసు మారుతుంది. జానకి, ఐ లవ్ యూ. లవ్ యూ టు రాఘవ. అరే చింటూ, అరే చింటూ, రాఘవ, 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 ఏమైందిరా? లేరా? రాఘవ, ఏమైందిరా? రాఘవ, లేరా?